హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడిపోయే పుదీనా రైస్ చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మన నార్మల్ బగారా రైస్లా ఉండదు, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగి రైస్ నానడానికి సరిపోను వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు పుదీనాని మనం ఒలిచేసి కడిగి మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసేటప్పుడు ఈ పుదీనాలో పచ్చిమిర్చి కలిపి వేయాలి. కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వేస్తున్నాను మిక్సీ. దీంట్లోకి వెజిటబుల్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఆనియన్ ఒక్కటి సరిపోతుంది. నేను క్యాష్యూస్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను, అవేం మ్యాండేటరీ కాదు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ గీ యాడ్ చేశాను. బిర్యానీ మసాలా ఉంటాయి కదా, స్పైసెస్, అవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ పీసు, క్యాష్యూస్ యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే దీంట్లో సాల్ట్, పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను. మనం దీంట్లో ఏ ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసినా యూజ్ ఉండదు, పుదీనా టేస్ట్ డామినేట్ చేసేస్తుంది. సో అన్నెసరీ మసాలాస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్కి సరిపోను రైస్కి కూడా ఇంక్లూడ్ చేసి సాల్ట్ యాడ్ చేశాను నేను. ఈ టైంలో కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక్క చిటికెడు గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసి బాగా ఎసురు మసలాలి. చూసారు కదా, ఇలా ఎసురు మసిలిన తర్వాత మనం వడకట్టి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఒకసారి కదిపేసి ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ప్లేట్ పెట్టేసి మనం ఇంకొక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసేసరికి రైస్ ఇలా వాటర్ లైట్గా ఉన్నాయి కదా, ఈ టైంలో ఒకసారి కదిపేసి ఇంకా మనం ఫుల్ సిమ్ చేసేయాలి. లిడ్ పెట్టేసి ఫుల్ 10 మినిట్స్ సిమ్ చేసేస్తే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి బగారా రైస్ బదులు ఇదే పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని వచ్చేసి ప్లేటింగ్ చేస్తున్నాను. సో మనం వేడివేడిగా రెడీ చేసుకున్న పుదీనా రైస్ని వడ్డించేసుకొని దీంట్లోకి ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసాము. రైస్లో మనకి ప్రోటీన్ ఏం కవర్ అవ్వదు కదా, అందుకని బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసాము. ఫైబర్ కోసం వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ స్టీమ్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి, అవి యాడ్ చేశాను. ఇంకా ఈ రైస్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ రైతా యాడ్ చేసుకునేప్పుడు దీంట్లో జీరా పౌడర్ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.